నమస్కారం. రష్యా టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. రైతు పండించిన ప్రతి ధాన్యం గింజ కొంటాం. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రభుత్వ ఆసుపత్రి యంత్రాంగానికి ఎమ్మెల్యే హెచ్చరిక. వక్ఫ్ను కాపాడండి, రాజ్యాంగాన్ని రక్షించండి. రాజమహేంద్రవరంలో ముస్లింల భారీ ర్యాలీ. స్కామ్ల ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రం మారుతోంది. ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మాజీ ఎంపీ మార్గాని. నిరుపేదలకు వరం సీఎం సహాయ నిధి. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో గోరంట్ల. ఇక డీటెయిల్స్ చూస్తే, వర్షం వచ్చే ధాన్యంలో తేమ శాతం పెరిగిందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరి నుంచి ధాన్యం సేకరించి తీరుతామని అన్నారు. మంగళవారం నిడదవోలు మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశాలపై స్పష్టతనిచ్చారు. సాధారణంగా తేమ శాతం 17కు మించితే ధాన్యం కొనుగోలు చేయరు. కానీ కూటమి ప్రభుత్వం తేమ శాతాన్ని పట్టించుకోకుండా ఆరుగాలం శ్రమించిన రైతన్న నుండి ధాన్యం కొనుగోలు చేసి వారి ఖాతాలో నిర్దేశిత సమయంలో నగదు జమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తేమ శాతం పెరిగితే ధాన్యం కొనుగోలు చేయవచ్చునని అపోహలు రైతులు నమ్మవద్దని అన్నారు. రైతు పండించినటువంటి ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేసి తీరుతామని భరోసానిచ్చారు. రైస్ మిల్లర్లు రైతుల నుంచి ఏ రకమైన ధాన్యాన్నైనా సేకరించి తీరాలని ఆదేశించారు. శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు నిన్న కాకినాడలో రివ్యూ మీటింగ్ పెట్టారు. ఆ సందర్భంలో కూడా నేను నిన్న సీఎం గారితో మా డిపార్ట్మెంట్ రివ్యూలో ఉన్నప్పుడు కూడా నాదెండ్ల మనోహర్ గారితో మాట్లాడితే ఆయన జిల్లాకి 50,000 మెట్రిక్ టన్నులు అదనంగా సేకరించడానికి ఆయన సాయం చేశారు. దాని ప్రకారం అందులో ఇప్పుడు మనకి మళ్ళీ నిడదవోలు మండలానికి ఇంకో 4,000 మెట్రిక్ టన్నులు, అదేవిధంగా మిగతా ఒక 1000 వరకు పునరాజవరం పెరవలి మండలాలకు కూడా సేకరించడానికి రమారం ఒక 5,000 మెట్రిక్ టన్నులు సేకరించడానికి ఇప్పటికే ఒక నిర్ణయం జరిగింది. జేసీ గారు, సబ్ కలెక్టర్ గారు ఆ విషయంలో ఒక ఆలోచన చేశారు. అయితే ఇప్పుడు మేము రివ్యూ చేసుకున్నాం, అందరితో కలిపి మాట్లాడాం. అందరితో కలిపి అగ్రికల్చర్ వారితో కూడా మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటంటే, దీన్ని మరింత సేకరించాల్సినటువంటి అవసరం కనబడతా ఉంది. రైతుల నుంచి ఒత్తిడి వస్తుంది కనుక అందువల్ల ఖచ్చితంగా ప్రతి రైతు పండించిన ధాన్యాన్ని సేకరించడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. కానీ దీన్ని కొంత ఒక ఫేజ్డ్ మేనర్లో చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రతిమా నియోజకవర్గాలు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. వీటన్నింటి దృష్ట్యా మనకి ఎక్కువ విస్తీర్ణం ఉన్నటువంటి ప్రాంతం మన నిడదవోలు నియోజకవర్గం. అందుకే దీనికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తూనే మరో ఇతర నియోజకవర్గాలకు కూడా ఇవ్వాల్సిన అవసరాన్ని మన డిపార్ట్మెంట్ చూస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఇప్పుడే నేను రివ్యూ జరుగుతున్నప్పుడే మన పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో మాట్లాడాను. అఫీషియల్స్ ఉండగానే వారితో మాట్లాడి మరో 5,000 ఇప్పుడు అదనంగా 50,000లో ఇస్తున్నటువంటి 5,000 కాకుండా ఇంకొక 5,000 అడిషనల్గా మెట్రిక్ టన్నులు మాకు ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది. దానికి వారు సమ్మతించారు. దానికి సాయంత్రం లోపల దానికి సంబంధించిన విధానాలు కూడా పూర్తవుతాయి. దాంతో మొత్తం రమారమి 10,000 మెట్రిక్ టన్నులు మన నిడదవోలు నియోజకవర్గంలో కొత్తగా సేకరించడానికి మనం సూత్రప్రాయంగా ముందుకు వెళ్తా ఉన్నాం అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన వైద్యాధికారులు ఇప్పటికీ నిర్లక్ష్యం వేయకపోతే ఇక సాగనంపుతామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హెచ్చరించారు. మంగళవారం ప్రభుత్వ ఆసుపత్రి ఎంసీహెచ్ బ్లాక్, మార్చురీ తదితర విభాగాలకు పరిశీలించారు. ఈ సందర్భంగా మందులు లేవని చెబుతున్నారని పలువురు రోగులు ఫిర్యాదు చేశారు. ఆపరేషన్ చేసే వైద్యులకు 2 ఏళ్లుగా అదే యూనిఫామ్ అని, ఏసీ పని చేయడం లేదని, ఫ్యాన్లు సరిగా లేవని వైద్యులు, సిబ్బంది ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ నిర్లక్ష్యానికి సూపరింటెండెంట్ బాధ్యత వహిస్తారా, ఇతర వైద్యాధికారులు బాధ్యుల అనేది తేలాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి 1 ఏడాది అవుతోందని, తాను కూటమి నాయకులతో కలిసి 15 రోజులకు ఒకసారి ఆసుపత్రి సందర్శించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరుతూనే ఉన్నామని ఆయన చెప్పారు.
ఇన్నిసార్లు ఖాళీగా ఉండా వస్తున్నాం ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు ఖాళీగా ఉండా ఇక్కడికి వచ్చేది రోజు. ఎవరైనా ఇక్కడికి వచ్చేది దేనికి? సేవ చేయడానికే. ఇదేనా ఇన్కమ్ జనరేటింగ్ పాయింటా? ఇది కాదు కదా. కానప్పుడు ఉత్తిన పనులన్నీ మానుకొని ఎందుకు వస్తారు కూటమి నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ? ప్రజల శ్రేయస్సు కోసం, వాళ్ళ మంచి కోసం వచ్చినప్పుడు మెరుగ్గా పని చేయకపోతే ఏం చేస్తాం? చర్యలు తప్పవు. చెప్తా ఉన్న అధికారులందరికీ చర్యలు తప్పవు. అర్థం చేసుకోవాలి. మాకు సరదా కాదు అధికారులని ఏదో ఒకటి అనడానికి, మాకేం సరదా కాదు. మీలో తప్పు ఉంది కాబట్టి అంటా ఉన్నాం. మళ్ళా 15 రోజులకు వస్తాం. ఏ చిన్న లోటుపాటు మీరు చెప్పినట్లు కనబడినా చర్యలు తప్పవు. అలాగే MCH బ్లాక్లో 150 బెడ్ ఏదైతే కొత్త సెంటర్ తయారు చేసుకుని ఉన్నామో కలెక్టర్ గారి దగ్గర ఉంది. చిన్న చేయాల్సినవి ఉన్నాయి. గ్రిల్స్ ఏదో అమర్చాలని అన్నారు, అవన్నీ అమర్చినన్నే ఆ 150 బెడ్ ఏదైతే ఆ ఫ్లోర్ అంతా కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తా ఉంది కూటమి ప్రభుత్వం. ఆ 150 బెడ్ కూడా అందుబాటులోకి వచ్చినట్లయితే MCH బ్లాక్లో కాసంత ఒత్తిడి తగ్గుతుంది. అలాగే పక్కన క్రిటికల్ కేర్ వార్డు కూడా ఏదైతే ఆ బ్లాక్ కూడా జూన్ ఎండింగ్కి రెడీ అయిపోతుంది. అది కూడా రెడీ అయితే ఏదైతే ఇక్కడ ప్రస్తుతం హాస్పిటల్లో చాలా కంజెషన్ ఉంది, చాలా, ఇదంతా కూడా క్రిటికల్ కేర్ సెంటర్ అంతా కూడా అక్కడ మూవ్ అయినట్లయితే ఇక్కడ కూడా కొన్ని డిపార్ట్మెంట్స్ చాలా ఫ్రీగా పనిచేసే అవకాశాలు ఉంటాయి. అంటే అన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. నేను అప్పుడు చెప్తా ఉన్నాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను, సమస్యలు అనేకంగా ఉన్నాయి. ఒక్కొక్కటి అవగాహన చేసుకొని ఏదో అధికారంలో ఉన్నాం కాబట్టి వచ్చినంటే నువ్వు ఇది చేయలేదా, ఎస్ నీ మీద యాక్షన్ అంటే కాదు, వాళ్ళకి సమయం ఇవ్వాలి. దేశవ్యాప్తంగా వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలో భాగంగా ముస్లిం ఐక్యవేదిక రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మహార్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ముస్లింలు, మహిళలు పాల్గొని వక్ఫ్ చట్టానికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వక్ఫ్ చట్ట సవరణను రద్దు చేసే వరకు దేశవ్యాప్తంగా ముస్లింలు పోరాటం చేస్తారని స్పష్టం చేశారు. ఈ ర్యాలీ సందర్భంగా ముస్లిం ఐక్యవేదిక నాయకులు ఎండి హబీబుల్లా ఖాన్, ఆరిఫ్ తదితరులు మాట్లాడుతూ ఈ చట్టంలో సవరణలు చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లిం సమాజం అంగీకరించదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ముస్లింలకు చెందిన వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకునేలా చట్టాలను చేయడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లౌకిక భారతదేశ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా భారతదేశంలో ఉన్న ముస్లింల అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు తీసుకొచ్చినటువంటి అనేక నల్ల చట్టాల్లో భాగంగానే కంటే కొనసాగింపుగా ఈరోజు వక్ఫ్ బోర్డు సవరణ చట్టం 24ని తీసుకొచ్చి దాన్ని 25లో బిల్లుగా మార్చి 8 లక్షల పైచిలుకు ఉన్నటువంటి భారతదేశంలోని వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూములను 8 లక్షల పైచిలుకు ఎకరాల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. దీనికి ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న ప్రతి ముస్లిం కూడా, మహిళలు, పురుషులు, పిల్లలన్న తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళం కూడా రోడ్డెక్కుతాం, దీనికి నిరసన తెలియజేస్తాం. కాలరాస్తోంది. ఇది కేవలం తనకు ఉభయ సభల్లో ఉన్నటువంటి మెజారిటీని అడ్డు పెట్టుకుని తీసుకొచ్చినటువంటి చట్టం ఇది. ప్రతిపక్షాలు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం అయితే దాటవేసింది, కానీ సుప్రీంకోర్టులో ఒక్క ప్రశ్నకు కూడా సరిగ్గా సమాధానం ఇప్పటి వరకు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఇది.
కాబట్టి ఇది దేశ రాజ్యాంగాన్ని కాలరాసేందుకు, దేశ రాజ్యాంగం యొక్క విలువలను కాలరాసేటువంటి నల్ల చట్టం ఇది. ఎలా అయితే రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందో ఆ పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి తప్పకుండా ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈ నల్ల చట్టాన్ని, వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది భారత రాజ్యాంగానికి స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి చట్టం ఇది. రాజమండ్రి ఆధ్వర్యంలో ఏదైతే నల్ల చట్టాలు ఉన్నాయో, యొక్క అమెండ్మెంట్ చట్టం ఏదో దీనికి వ్యతిరేకంగా భారీ ర్యాలీని తీయడం జరిగింది. కేవలం రాజమండ్రిలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా అనేక నగరాల్లో ర్యాలీలు జరుగుతున్నాయి. ఈ ర్యాలీలో ఒక ముఖ్య ఉద్దేశం, ఈ ఏదైతే భారత ప్రభుత్వం తీసుకొచ్చిందో అడ్డదారిలో తనకు మెజారిటీ ఉందని కాదని చెప్పి ఏదైతే రాజ్యాంగ వ్యతిరేక చట్టం ఏదో తీసుకొచ్చిందో దాన్ని పూర్తిగా రద్దు చేసే వరకు కూడా ఈరోజు ఈ నిరసనలు జరుగుతాయని, ఈ నిరసనలు కేవలం మొదలు మాత్రమే. రాబోయే రోజుల్లో ఇంకా భారీ స్థాయిలో ధర్నాలు, జైలు భరోలు, రాస్తా రోకోలు, ఇంకా వివిధ రకాల కార్యక్రమాలు చేసి పబ్లిక్ మీటింగ్స్, గ్యాదరింగ్స్, అదేవిధంగా ఇంటలెక్చువల్ మీట్స్ చేసి మేము ఈ బిల్లుని పూర్తిగా ప్రజాబలంతో, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ మరియు సెక్యులర్ హిందూవాదుల ప్రజాబలంతో ఈ బిల్లుని పూర్తిగా తిప్పికొడతామని చెప్పి ఈ విధంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం. ఈరోజు మన రాజమండ్రి ఆజాద్ చౌక్ నుంచి భారీ ఎత్తున ముస్లిం మైనార్టీస్, హిందూ సోదరుల సహకారంతో వక్ఫ్ ఎండోమెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా మోడీ చేసిన దుర్మార్గ పాలన మన చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ సపోర్ట్ ఇచ్చి మా ముస్లిమ్స్ని తలలు నరికేసి చాలా హీవమైన చర్య పాల్పడ్డారు. దీనికి పశ్చాత్తాపం పడవలసి వస్తుంది. వచ్చే ఎన్నికల్లో మాత్రం వాళ్ళకి తగు శాస్తి జరుగుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను. అయినటువంటి నరేంద్ర మోడీ గారు లోక్సభలో, రాజ్యసభలో ప్రవేశపెట్టినటువంటి వక్ఫ్ యాక్ట్కు వ్యతిరేకంగా ఈ నిరసనను మేము రాజమండ్రి ముస్లిం ఐక్య వేదిక తరఫున ఈ యొక్క నిరసన ర్యాలీని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఏదైతే వక్ఫ్ యాక్ట్ను 2025ను ఉమ్మీద్ బిల్లు పేరుతో రాజ్యసభలో, లోక్సభలో ప్రవేశపెట్టి దాంట్లో గెలిపించుకోవడం జరిగిందో దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి మేమందరం కూడా ముస్లిం ఐక్య వేదిక రాజమండ్రి మహిళలు, పురుషుల తరపున మేమందరం కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు కేరళకు చెందినటువంటి ఒక హిందూ సంస్థ శ్రీ గురునానక్ సనాతన ధర్మ ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ కూడా దీనికి వ్యతిరేకంగా ముస్లిం సమాజంతో పాటు మా సమాజానికి, అంటే హిందూ సమాజానికి, ఇంకా క్రిస్టియన్ సమాజానికి కూడా ఈ యొక్క వక్ఫ్ యాక్ట్ ద్వారా చాలా ప్రమాదాలు తెచ్చుకునేటటువంటి విధంగా ఈ వక్ఫ్ యాక్ట్ ఉందని చెప్పి వారు ఆరోపించడం జరిగింది. పుట్టగొడుగులా పుట్టుకొచ్చిన ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో యూనిట్ ధర ₹4.60 చంద్రబాబు ఒప్పందం చేసుకోవడం దారుణమని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ విమర్శించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. గతంలో కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వ యూనిట్కి ₹2.49 ఒప్పందం చేసుకున్నప్పుడు ఒంటికాలితో ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు చేసినటువంటి పనికి ఏం సమాధానం చెబుతారని సూటిగా ప్రశ్నించారు. స్థానిక మార్గాని ఎస్టేట్స్ వైసీపీ సిటీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో భరత్ మాట్లాడారు. గతం కన్నా తక్కువ ధరకు కొనాలి కదా, ఎక్కువకు ఎందుకు ఒప్పందం చేసుకున్నారని చంద్రబాబుని ప్రశ్నిస్తున్నామని అన్నారు. ఆ వార్డులో తెలుగుదేశం పార్టీ అతని పేరేదో శివకుమారా, మరుకుర్తి శివకుమార్ అనే ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తికి సంబంధించిన బంధువులంట విజయనగరంలో ఉంటారంట. ఆ విజయనగరంలో కాశీ అంట. ఆ కాశీ అన్న అతను ఈవీఎం ఎమ్మెల్యే, వీళ్ళిద్దరూ వాటాదారులంట. దీనిపైన కూడా పూర్తిస్థాయి ఎంక్వైరీ చేయాలా. వీళ్ళిద్దరూ వాటాదారులు కలిపి ఈ 1385 గజాలు 10 కోట్ల విలువ తక్కువకుండా మార్కెట్లో 4 రోడ్లు బిట్టు. మేము ఎలక్షన్స్ ముందు కూడా గౌడ సెట్టిబల్జా కులానికి సంబంధించి మేము ఒక మీటింగ్ పెడితే అందులోనే పెట్టుకున్నాం. ఇప్పుడు ఫెన్సింగ్ వేసేసి అన్యాక్రాంతం చేశారు. అది పార్క్ సంబంధించిన భూమి 1385 గజాలు. ఇది నిన్న కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళి మేము కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇచ్చాం. గతంలో ఇచ్చాను, మళ్ళీ ఇచ్చాము. నిన్న స్పందన జరిగితే స్పందనలో వెళ్ళి ఇవ్వడం జరిగింది, భూమిని కాపాడండి అని.
మరి ఈ రకంగా అన్యాయంగా అక్రమంగా అన్యాక్రాంతం చేస్తున్నారు. ఒక్కసారి ఈనాడు పేపర్లో పెట్టింది ఇది కాదు ఇంకోటి పంపించాను చూడు, ఈనాడు పేపర్తో ఒకటి పంపించానా, నీకు ఒకటి పంపించాను కదమ్మా, ఇదిగోండి అందులో వస్తుంది ప్రభుత్వ స్థలం కబ్జాపై ఫిర్యాదు. వాళ్ళు కూడా ఈనాడు పేపర్ కూడా కొంచెం తగ్గించు వాళ్ళు కూడా తగ్గించమ్మా. డైరెక్ట్గా పైన ఈవీఎం ఎమ్మెల్యే ఫోటో వేస్తారు, అంటే వాళ్ళు కూడా ఇండికేషన్ చూపిస్తున్నారు. పైన ఈవీఎం ఎమ్మెల్యే ఫోటో వేస్తారు, కిందనేమో ప్రభుత్వ స్థలం కబ్జాకి పై ఫిర్యాదు అని, అంటే ప్రజలకు కూడా ఇండికేషన్ కనబడుతుంది, ఇగో దీని యొక్క కారకుడు పైన ఉన్నాడని. రాష్ట్ర వ్యాప్తంగా ఎందరో నిరుపేదల ప్రాణాలు కాపాడేందుకు సీఎం సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. స్థానిక గాంధీపురంలో ఉన్న గోరంట్ల కార్యాలయంలో కడియం రాజమహేంద్రవరం రూరల్కు చెందినటువంటి లబ్ధిదారులకు సీఎం ఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. దామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పెనుమాక వీర వెంకట సత్యనారాయణ మూర్తికి 2,18,400 రూపాయలు, శాటిలైట్ సిటీ గ్రామానికి చెందిన వెంకే చంద్రశేఖర్కు 35,000 రూపాయలు, ధవళేశ్వరం గ్రామానికి చెందిన గ్రంథి సుజాతకు 50,000 రూపాయలు, రాజవోలు గ్రామానికి చెందిన బూరిగా మంగకు 20,000 రూపాయలు, మొత్తం కలిపి 3,23,400 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల వారి ఆరోగ్యం పట్ల భరోసా కల్పించి అండగా నిలబడుతుందని అన్నారు. మున్సిపల్ కాలనీ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మున్సిపల్ కాలనీ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు మున్సిపల్ కాలనీ క్రికెట్ గ్రౌండ్లో బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. గత 10 రోజులుగా జరిగిన ఈ టోర్నమెంట్లో 9 జట్లు పాల్గొనగా విన్నర్స్గా ఫార్మర్ కింగ్స్, రన్నర్స్గా చిన్న జగ్గర్స్ గెలుపొందడం జరిగింది. మదర్ హాస్పిటల్ అధినేత ఉషా కిరణ్ సౌజన్యంతో ఈ క్రికెట్ టోర్నమెంట్లో నెగ్గిన విన్నర్స్కి, రన్నర్స్కి ట్రోఫీలు, బహుమతులు ఇచ్చారు. బహుమతి కార్యక్రమానికి తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాజమండ్రి వంటి పెద్ద నగరాల్లో స్టేడియం లేకపోవడం ప్రజల దురదృష్టమని అన్నారు. దాంట్లో కంటిన్యూస్గా మధ్యాహ్నం నుంచి 3-4 బ్యాచ్లు వేరు స్కూల్స్లో అందరూ వచ్చి క్రికెట్ ఆడుతున్నారు. అలాగే ఇక్కడ మరి షటిల్ కానివ్వండి, అలాగే ఇక్కడ వాలీబాల్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఆడుతున్నారు. మరి మన రాజమండ్రిలో స్పోర్ట్స్ని డెవలప్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ రకంగా మనకి ఈ రకంగా డెవలప్మెంట్కి అలాగే ఈ రకంగా కార్యక్రమాలకు సహాయం చేస్తుంది. వారికి శిష్టకరణాలను కేంద్రం ఓబీసీలుగా గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిష్టకరణ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అక్కు మహంతి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా శిష్టకరణ సంక్షేమ సంఘం ఆవిర్భావ సభ కార్యవర్గ ఆత్మీయ కలయిక శేషయ్య మెట్ట రజక సేవా సంఘం కళ్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పొట్నూరు శివ సూర్య ప్రకాశరావు అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు రాజా మాట్లాడుతూ కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు సహకారంతో ఓబీసీల గుర్తింపు సాధిస్తామన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రాజమండ్రిలో జిల్లా సంఘం ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు. 200 గజాల స్థలం సేకరించి సాధ్యమైనంత త్వరగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి చేసేందుకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్య సభ్యులకు నేటి ఈ కార్యక్రమానికి స్వాగతం తెలియజేసుకుంటున్నాం.
మీటింగ్ ఏర్పాటు చేశారు. దానికి నన్ను ముఖ్యంగా పిలిచారు. తర్వాత అది మనకి చాలా ఉపయోగపడిన మీటింగ్ అండి. అది ముందు త్వరలోనే ఓబీసీ వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తర్వాత ముఖ్యంగా రాజమండ్రి గురించి మాట్లాడితే కమ్యూనిటీ హాల్ చాలా ఇంపార్టెంట్. రాజమండ్రిలో ఒక కమ్యూనిటీ హాలు వరకు లేదు. దాని గురించి మన ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడటం జరిగింది. ప్రభుత్వం ద్వారా అయిన స్థలంగానే దొరికితే అది మనకి తప్పకుండా ఇస్తానని చెప్పారు. అది కొంచెం కష్టమని మన ప్రకాష్ గారు ఇప్పుడే అన్నారు. దాని గురించి మేము ఏమనుకుంటున్నామంటే మన ప్రతి ఒక్కళ్ళు ఒక కుటుంబానికి ఒక గజం స్థలం కేటాయిస్తే మనం 200 గజాలు సరిపోతుంది అనుకుంటాం. మనకి 200 గజాలు 200 కుటుంబాలు ముందుకు వచ్చి మనిషికి గజం స్థలం ఇస్తే మనకి కమ్యూనిటీ హాల్కి ముందు స్థల సేకరణ జరుగుద్ది. ఆ తర్వాత నెక్స్ట్ మనం మళ్ళీ బిల్డింగ్కి ప్లాన్ చేసుకోవచ్చండి. ఎంపీ గారి గ్రాంట్ నుంచి కానీ ఎమ్మెల్యే గ్రాంట్ నుంచి చేసుకోవచ్చు. ముఖ్యంగా రాజమండ్రి కమ్యూనిటీకి సిస్టర్ కమ్యూనిటీకి స్థలం చాలా అవసరమని, కమ్యూనిటీ హాల్ చాలా అవసరమని కోరుకుంటున్నాం. పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దే క్రమంలో నగరంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని కమిషనర్ కేతన్ గార్గ్ తెలియజేశారు. నగరంలో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కొరకు పలు ప్రాంతాల్లో భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రధాన కేంద్రం అమరావతి నగరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్ను ఒక నూతన ఆవిష్కరణ కేంద్రంగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా ముఖ్యమంత్రి అక్టోబర్ 2024లో ప్రారంభించారని, దీనికి అనుబంధంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో 5 ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటు ప్రతిపాదించారని అన్నారు. దానిలో ఉభయ గోదావరి జిల్లాల సమాన అభివృద్ధికి రాజమహేంద్రవరం ప్రాంతీయ కేంద్రంగా ఆమోదించిన దరిమిల ఉన్నతాధికారులు బృందం, తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో స్థానికంగా అందుబాటులో వివిధ భవనాలను పరిశీలించి మోరంపూడిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి సమీపంలో పూడి శ్రీనివాసం భవనం అమరావతి గార్డెన్స్ లో ఏర్పాటు చేయడానికి నిర్ణయించామని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతు పండించిన ప్రతి ధాన్యం గింజ కొంటాం, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు, ప్రభుత్వ ఆసుపత్రి యంత్రాంగానికి ఎమ్మెల్యే హెచ్చరిక. వక్ఫ్ను కాపాడండి, రాజ్యాంగాన్ని రక్షించండి, రాజమహేంద్రవరంలో ముస్లింల భారీ ర్యాలీ. స్కామ్ల ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రం మారుతోంది, ప్రభుత్వంపై ధ్వజమెత్తిన మాజీ ఎంపీ మార్గాని. నిరుపేదలకు వరం సీఎం సహాయ నిధి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో గోరంట్ల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.